వివేకానంద హత్య విషయాన్ని ఇలాంటిది అంటే ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కడపలో పులివెందులలో తన ఇంటిలోనే హత్య గావింపబడ్డ వివేకానందరెడ్డి ఇష్యూని సరిపోల్చడం మాత్రం నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్న స్వామివారి భక్తురాలిగా, ఇక్కడ జర్నలిస్టుగా అంటేనేమో నేను కంపేర్ చేయగలుగుతాను, స్వామివారి భక్తురాలిగా మాత్రం నిజంగా నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అప్పుడు కూడా సిబిఐ ఇన్వాల్వ్ అయిన తర్వాత చాలామంది చనిపోయారు. ఇక్కడ సతీష్ కుమార్తో మొదలైంది. ఇది హత్యతో మొదలైందా ఆత్మహత్యతో మొదలైందా అనేది తేలాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వైపు ఏదో ఒకటి చేయాలి అని ఎదురు చూడాల్సిన ఈ 10 సంవత్సరాలలో మనం ఎన్నో ఘాతుకాలు, ఎన్నో ఘోరాల గురించి మాట్లాడుకుంటూ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వైజాగ్లో కార్యక్రమాలు తీసుకున్నారు, హడావుడిగా చేస్తున్నారు. సరే, జగన్ గారు వచ్చారు, పోర్టులు కట్టడమో స్కూల్స్ విషయాల్లోనో జరిగింది, ఆయన కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు. ఇనిషియల్ స్టేజ్లో ఇప్పటి గవర్నమెంట్ ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని వెళ్తున్న సమయంలో ఇలాంటి అల్లకల్లోలమైన విషయాలు బయటకు వస్తే స్వామివారి భక్తుల మనోభావాలే కాదు, నిజంగా ప్రజాస్వామ్యం మీద, నిజాయితీ మీద, దేవాలయాలలో ఉన్న వ్యక్తుల మీద, దేవాలయాల నిర్వాహకుల మీద ఒక కుంచిత భావం, లేదంటే వారిని చూస్తే హేయమైన భావం, అసహ్యమైన భావన కలిగేలాగా ఇలాంటి పనులు, కార్యక్రమాలు ఉండకూడదు.